హాయ్ అండి, నా పేరు సుబ్రహ్మణ్యం. నేను ట్రావెల్ డైరీస్ చిన్న చిన్న వ్లాగ్స్ చేస్తూ ఉంటానండి. మొన్న స్టార్ట్ చేసే ఒక 20 మంది సబ్స్క్రైబర్లతో. ఈ యూట్యూబ్ ఏంటంటే అండి, అంటే సోషల్ మీడియా నాకు కూడా మాట్లాడే హక్కు ఇచ్చిందండి. మామూలుగానే ఉంది. ఈ మనం ఏది పడితే అది మాట్లాడే హక్కు మనకి కూడా ఇచ్చేసింది. మనం కూడా ఏది పడితే అది మాట్లాడచ్చు, ఎవరిని పడితే వాళ్ళని తిట్టేయచ్చు, ప్రాంతీయ భేదాలని రెచ్చగొట్టచ్చు, మత భేద కుల మత అన్నిటినీ రెచ్చగొట్టచ్చు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే అండి, నాకు అసలు రాజకీయం తెలియదండి ఇదివరకు. అసలు జనసేన పార్టీ పెట్టిన తర్వాత రాజకీయం అంటే ఏంటో తెలిసిందండి. ఎవరికి ఓటు వేయాలనేది తెలిసిందండి. యాక్చువల్గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లు గెలిచారు అని చెప్పి చాలామందికి తెలుసు. కానీ ఇన్ని సంవత్సరాల భారతదేశ చరిత్రలో ఏ పార్టీ కూడా పెట్టి 100కు 100% విన్నింగ్ ఏ పార్టీకి లేదండి. చాలామంది ట్రోల్ చేస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారిని, ఏమని నెక్స్ట్ కాబోయే ప్రధానమంత్రిని ట్రోల్ చేస్తూ ఉంటారు. అవునండి, నిజమే, ట్రోల్ చేయండి, పర్లేదు. ఎందుకంటే నరేంద్ర మోదీ గారు ఒక టైంలో టీ అమ్ముకున్నారు. ఆయన ఎమ్మెల్యే అవుతారని ఎవరికీ తెలియదు. ఎమ్మెల్యే అయితే అయ్యాడండి, తర్వాత సీఎం అవుతాడని ఎవరికి తెలియదండి. సీఎం అయితే అయ్యారండి, ప్రధానమంత్రి అయిపోయారు ఏకంగా. అది కూడా ఎవరికి తెలియదండి. చాలామందికి తెలియదు ప్రధానమంత్రి అంటే ఆయన హోదా ఏంటో చాలామందికి తెలియదు. అలాంటి ప్రధానమంత్రి హోదాలో ఉండి పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వచ్చి ఆయన బాగోగులు కనుక్కున్నారు అంటే పవన్ కళ్యాణ్ ఎంత మహోన్నతమైన వ్యక్తో మీరు అర్థం చేసుకోవాలి. నేను చెప్పక్కర్లేదండి, ఎందుకంటే నా చిన్న యూట్యూబ్ ఛానల్ కదండి, నాకు ఏం తెలియదండి. మీకు చెప్తున్నాను, మీరేనండి. మీకు ఏమన్నా అనిపిస్తే నాకు చెప్పండి. అలాంటి వ్యక్తిని పట్టుకుని ప్రొఫెసర్ నాగేశ్వరరావు అనే ఒక వ్యక్తి ప్రొఫెసర్ ముసుగులో ఉండి ఏయో తెలియక మాటలు ఆగేశాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఏ అరెస్ట్లో ఏం చేయొద్దని ఆదేశించారండి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కూడా ఆయన మాటలు వెనక్కి తీసుకున్నారు. ఎందుకు గారు అంటున్నానంటే, మా పవన్ కళ్యాణ్ గారు మాకు నేర్పిన సంస్కారం అది. దాన్ని అడ్డు పెట్టుకొని కొంతమంది జర్నలిజం ముసుగులో ఉండే కొన్ని ఊర కుక్కలు ప్రాంతీయ భేదం రెచ్చగొడతా మాటలు వ్యాఖ్యానిస్తూ పవన్ కళ్యాణ్ గారి బ్యానర్ని తీసుకొని చెప్పుతో కొట్టడం, పవన్ కళ్యాణ్ గారిని ఆడవాళ్ళతో తిట్టించడం, ఇలా చేస్తున్నారు. అయ్యా, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి ఏంటంటే ఆంధ్ర రాజకీయాలతోటి, మరి ఈయన తెలంగాణ కదండి, ఆంధ్ర డిప్యూటీ సీఎం అయ్యండి, ఆయన గురించి ఈయన ఎందుకండి? అంటే ఈయన ఎక్కడ రాష్ట్రంలో నలుమూలలో, దేశంలో నలుమూలలో ఉన్నాగా అందరి గురించి జర్నలిజం ముసుగులో ఏమైనా మాట్లాడేయచ్చు. అంత మహోన్నతమైన వ్యక్తి, అంతమంది ప్రజలతో ఆరాధించబడుతున్న వ్యక్తి స్పందిస్తే మీకు ప్రాంతీయవాదం గుర్తుకొచ్చిందా? అసలు మీకు తెలంగాణకి ఏంటండి సంబంధం? అసలు ఈ గొడవకి తెలంగాణకి ఏంటి సంబంధం? పోనీ సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణనేగా, ఆయన రియాక్ట్ అయ్యారా? చట్టం తన పనిని తాను చేసుకుపోతుంది. అసలు అరే పృథ్వీరాజుగా ఎవరినిరా రానియో, నీ అబ్బా జాగిరారా ఇది ఆంధ్ర వాళ్ళని అడుగు పెట్టనివ్వనీకి. రే, నీలాంటి ఊర కుక్కల ప్రాంతీయ బాధాలని రెచ్చగొట్టడం వల్లేరా కొంతమంది ఎగిరెగిరి పడుతున్నారు. ఇంకా ముసలోడు ఉన్నాడు, ఆ ముసలోడు పేరు కూడా నాకు తెలియదండి. ముసలోడనే అంట, పేరు తెలియదు కాబట్టి. 4-5 భార్యలు అంట, ఇంకో 2 భార్యలు ఆడి నుంచి వచ్చారా? నీ పిల్లని నిన్న తాచావారా దరిద్రుడా? ఏంట్రా, ఏం మాట్లాడుతున్నారా? తెలంగాణలో రానివ్వం, తెలంగాణలో అడుగు పెట్టనివ్వం, గొంతు మీద కాలేసి తొక్కుతాం. అరే బాంచత్, మీ అడ్రస్ పెట్టి ప్రెస్ క్లబ్ పెట్టండిరా. మీరు ఎక్కడ ఉంటారో తెలియదు, ఎవరు ఇంటి పక్కన ఉంటారో తెలియదు, మీరెవరో తెలియదు. పవన్ కళ్యాణ్ గారు ఇలా కుంభకోణం చేశారనో, లేకపోతే ఇలా ప్రజలు ఆస్తులు సొమ్ము తిన్నాడనో అలా మీరు ఏమీ అనలేరు, ఎందుకంటే ఆయన చేయడు కాబట్టి. అది మీరు ఎంతకన్నా దిగజారుడు రాజకీయాలు ఎంత చెయ్యరు అనుకున్న ప్రతిసారి దిగజారిపోతూనే ఉంటారు. మీలాంటి పేటీఎం కుక్కలు ఉన్నంతకాలం ఆ జగన్ సీఎం కాలేడు. ముందు మీరు
మీరు నోరు అదుపులో పెట్టుకుంటే కనీసం వచ్చేసారి ఆ 11 సీట్లైనా మిగులుతాయి. లేదంటే పులివెందులతో సహా పులిహారే. అర్థమైందా? సో కొంచెం అదుపులో పెట్టి మాట్లాడండి మాటలు. జర్నలిజంలో ఉన్నారు, మీకు గౌరవం ఉంటుంది కదా మీ ఇంట్లో వాళ్ళతో. నాకు తెలిసి మీ ఇంట్లో వాళ్ళే మీ మీద ఉమ్మోస్తారు. మీరు అలాంటి జర్నలిజం చేస్తున్నారు. అసలు తెలంగాణకి దీనికి సంబంధం ఏంది భయ్? తెలంగాణకి దీనికి సంబంధం ఏంది అసలు? ఆయన అరెస్ట్ చేస్తే ప్రాంతీయవాదం తీసుకొచ్చి మా తెలంగాణ వాళ్ళని మీరు అనగదొక్కాలని చూస్తున్నారని అంటే ఆయన ఒక ఛానల్ ప్రతినిధేగా, ప్రజల సొమ్ము తిని 10 ఛానల్ని నడిపిస్తున్న వ్యక్తే కదా. పోనీ ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తి, ఒక కార్పొరేటరా, ఒక ఎమ్మెల్యేనా, ఒక మినిస్టరా? ప్రజల ఆయన బయటకు వస్తే రెండో పక్కనోడికి ఎవడికి తెలియదు ఆయన బస్సులో జర్నీ చేస్తే. దానికి తెలంగాణకు ముడేంట్రా? తెలంగాణ ప్రజలంటే మా ఆంధ్ర ప్రజలకి చాలా గౌరవం ఉంది. మీలాంటి నా కొడుకుల వల్ల, మీలాంటి జర్నలిజం ముసుగులో చేసే వాళ్ళ వల్ల వాళ్ళ చి అనిపిస్తుంది. సో మీ విలువను కాపాడుకోండి. అంతేగాని ఇలా దిగజారుడు రాజకీయాలు చేసి పవన్ కళ్యాణ్ గారిని అంటే మీరు మీకేం పదవులు రావు. అర్థమవుతుందా? ఇంకా ఇలా అందరు శాపాలు తగులుతీ తప్పితే. సో బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. లేదంటే నాలాగా స్పందించే ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ముట్టడిస్తాం. నేను సరే నీ అడ్రస్ పెట్టు, రేపు ప్రెస్ క్లబ్ పెట్టి ఇది నా ఇల్లు అని. ఎందుకంటే ఎవరికి తెలియదు కదా నువ్వు. పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎం. అర్థమవుతుందా? కొన్ని కోట్ల మంది ప్రజలు ఆయన ఆరాధిస్తారు. ఆయన అంటే ఎవరో తెలుసు. మీలాంటి కుక్కలు జర్నలిజం ముసుగులో చేసే మీలాంటి దౌర్భాగ్యులు ఉన్నంత కాలం తెలంగాణ అంటే అన్ని రాష్ట్రాలకి గౌరవం లేకుండా పోతుంది. సో అందుకని మీరు తెలంగాణ అని చెప్పుకోమాకండి ఎక్కడ కూడా. మీకు కావాలంటే మీ పేటీఎం డబ్బులు పడతాయి, మీ పేటీఎం డబ్బులు తీసుకొని కామ్గా కూర్చోండి, ఆరామ్సే తినండి. నల్లి బుక్కలు తింటారు, కుక్క మాంసం తింటారు. అరే పృథ్వీరాజ్, అరే ముసలోడు, అరే మిగతా కార్యకర్తలందరూ గారు అనే అంటున్నానండి, పృథ్వీరాజ్ గారు. ఓకేనా? అది కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే చాలా బాగుంటుంది మీకు. సో ఇంతటితోటి నేను అనలిస్ట్ కాకపోయినా నన్ను కూడా అనలిస్ట్ని చేసింది సోషల్ మీడియా, దేవుడా. ఓకేనా? బాయ్. జై హింద్, జై జనసేన, జై తెలంగాణ, జై ఆంధ్ర, జై హింద్.